స్థలాభావం కారణంగా ఒకే గ్రౌండ్లో ఎక్కువ టీంలు క్రికెట్ ఆడుతూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం. ఈ సమయంలో క్రికెట్ బాల్స్ తగిలి గాయాలవ్వడం కూడా సహజమే. కానీ ఇలాగే ముంబైలో జరిగిన ఘటనలో పక్క మ్యాచ్ నుంచి వచ్చిన బంతి తగిలి ఓ క్రికెటర్ మృతి చెందడం విషాదంగా మారింది. ముంబైలోని మాతుంగా దాత్కర్ పార్సీ మైదానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జయేష్ సవాలా అనే క్రికెటర్ ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు బంతి అతని చెవి వెనుక భాగంగా తగిలింది. క్రింద పడిపోయిన అతన్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే జయేష్ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. కుచి వీసా ఓస్వాల్ వికాస్ లెజెండ్ కప్ లో భాగంగా 50 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వారి కోసం T20 టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. స్థానికంగా టోర్నమెంట్లకు స్థలాభావంతో ఒకే మైదానంలో 2 వేర్వేరు మ్యాచ్లు ఒకేసారి నిర్వహించారు. దీనిని ప్రమాదవశాత్తుగా జరిగిన ఘటనగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో ఎటువంటి కుట్ర లేదని పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించారు. పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు.